అనేక సార్లు అంటాం మన ప్రార్థనలో, ప్రభువా నాలో ఏముందయ్యా నువ్వు నన్ను ఇంత ప్రేమిస్తానికి. You see, self conviction is very important, but never going to underestimate. అర్థమవుతుందా? నీలో ఏ విలువ లేకపోతే ఆయన మహిమను విడిచిరాడు. నీలో ఏ విలువ లేకపోతే సాతాను 24/7 నిన్ను పోరాడు. ఐ గెటింగ్ మై పాయింట్? నీలో విలువ ఉంది కాబట్టి అపవాది నేను నాన్ స్టాప్ దాడి చేస్తున్నాడు నేను దోచుకుంటానికి. నీలో విలువ ఉంది కాబట్టి దేవుడు కూడా ఎంతగా నీతో మాట్లాడాలో, ఎంతగా నీతో కలవాలో, ఎంతగా ఆయన ఆత్మ తోడు దేవుడిని తానే ఇక్కడ ఈ భూమి పైన నీతో స్నేహం చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. బికాస్ దట్ సంథింగ్ వర్త్. ఇది కూడా దేవుని వాక్యం చదివినప్పుడు చూస్తాం మనం. ఈ ప్రపంచం, ఈ లోకంలో ఉన్న భోగములు, ఐశ్వర్యములు అంతా కలిపి ఒక వైపు పెట్టి, ఒక ఆత్మ ఒక వైపు పెడితే ఏది విలువైందంట? ఆత్మే విలువైందంట. ద మోస్ట్ వాల్యుబుల్ ఇస్ యువర్ సోల్. ఈరోజు మన అంటున్నాం నాలో ఏంటి విలువైంది? దేవుడు ఒకటి అంటున్నాడు, నాతో కలిసి చూడు, నీ విలువ ఏంటో చూపిస్తా. నాతో కలిసి చూడు, నీలో ఉన్న విలువైంది ఏంటో నేను చూపిస్తా. నీవు కానీ నాతో కలిసి నా ఆత్మ సహాయంతో నువ్వు జీవించగలిగితే నా శక్తి ఏంటో, నా మహిమ ఏంటో, నేను నీలో చేయగలిగిన కార్యం ఏంటో నిరూపిస్తాను. దేవుడు అడుగుతున్నాడు ఎప్పుడు వాక్యం చూస్తా, బండ సందులో నిలబడగలిగిన వాడు ఒక్కడన్నా కలగడా? చూసి అట్లీస్ట్ వన్ హూ కెన్ స్టాండ్. ఒక్క వ్యక్తి నిలబడగలిగితే చాలు. దేవుడు అంటాడు నా మహిమను చూపిస్తా.